రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించుచు పాడుడి. రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర, శ్రీ యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర. బాధలన్నీ తిన్బాపున్ భజించు యేసుని నామం, బాధలన్నిటినీ బాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. విలువైన నీ జీవితమున్ వెలిగించు ప్రభు కొరకు, విలువైన నీ జీవితమున్ వెలిగించు ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రకటించు, పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రకటించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్. మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. ఓ మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రేమ సహిస్తుందట, అది డంబముగా ప్రవర్తించదట, అమర్యాదగా నడువదట, అది ఉప్పొంగిపోదట. ప్రేమ లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలకి పడుకొని లేచాడంట సైతాన్ని పట్టి, తల్లి మీదకి తండ్రి మీదకి ఎవరు వస్తే వాళ్ళ మీద రాళ్ళు విసిరేస్తున్నాడు. చూసారా? రాయిలు. చిన్నపిల్లడు 2 సంవత్సరాలప్పుడు. అవునా? చేయొత్తండి ఎవరా? చూసారా? నేను ఉట్నే చెప్పును, అమ్మగారు ఉట్నే చెప్తారు. ఇవన్నీ చిన్నపిల్లలు ఏంటి రాయి విసిస్తారా అనుకుంటారు మీరు. అమ్మో అబద్ధాలు ఆడితే వేసే దగ్గర ఏముందో, మా పని అయిపోయింది. అబద్ధాలు ఆడకూడదు. తెలిసి
జ్ఞానంగా నడుచుకోమన్నాడు. ఇంకా పాముల వల్ల వివేకం కలిగి పావురాల వల్ల నిష్కపటమైన హృదయంతో నడుచుకోమన్నాడు దేవుడు. పండుకోలేసి ఏడ్చుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్తారా లేదా? అటువంటిది రాయలు ఇసురు కొడుతుంటే ప్రేమ ఎక్కడుంది? అది సాతానిది, ఆ స్వభావం. పెద్దవాళ్ళంతా కూడా మీరు కూడా రాయలు ఇసురుకునేటట్టు మాటలు ఇసురుకుంటున్నారా? కొట్టుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా మాటలతో? అది దేవుని స్వభావమే కాదు. ప్రేమ కలిగి ఉండండి ప్రతి ఒక్కరు. ప్రేమ లేనివాడు ఏంటి? వ్యర్థుడు అనుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం. మొత్తం అంతా ప్రేమే. కుటుంబీకులు ఒకరితో ఒకరు ప్రేమ లేకపోతే దైవరాజ్యంలో ఏముంటుంది మీకు? దైవరాజ్యంలో అటువంటి వారికి స్థానమే లేదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు అటువంటి వాళ్ళు. గలతీ రాసిన పత్రికలో రాయబడింది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, దయగలిగి ఉంటుంది. మరి దేవుని ప్రేమ లేకపోతే మీ అందరి కోసమేమో ప్రార్థన చేస్తామా ఏంటి? హల్లెలూయా. మీరన్నా ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తారో లేదో తెలీదు. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నా పిల్లలకి ప్రార్థన చేయి, నా పిల్లల కోసం, నా కుమార్తె ప్రార్థన చేయండి. మీరందరూ వెళ్ళి, కుటుంబీకులందరూ వెళ్ళి దేవుని సన్నిధిలో అక్కడి ఇక్కడికి అందుకే తీసుకొచ్చి రేసాయి. హల్లెలూయా. మనం ఎక్కడ భోజనం చేస్తామో అక్కడే బిల్లు కడతాం. అవునా? మీ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేశారో ఆ స్కూల్లోనే మీరు ఫీజు కడతారు. వేరే స్కూల్లో ఫీజు కడతారో మీ పిల్లల పేరు వేరే స్కూల్లో ఉంటుందా? మీరు దేవుని సన్నిధిలో ఇక్కడ వచ్చారు, దేవుళ్ళు ఇక్కడ ఎదుగుతున్నారు, ఇక్కడ మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయ ఆహారంతో మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాం. హోటల్లో భోజనం చేసి వేరే హోటల్లో బిల్లు కట్టరు కదా. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని సన్నిధిలో ఆత్మీయ ఆహారం బుద్ధిస్తున్న మీరు, మీ కానుకలేంటి, కృతజ్ఞతార్పణలేంటి, మొక్కుబడులేంటి అన్నీ దేవుని సన్నిధిలో ఇవ్వాలి, చేయాలి. అది మీకు క్షేమము. లేదా అపవాది మీ పేరు ఒక్క చోట ఉంటుంది, మీ డబ్బులు ఒక్క చోట ఉంటాయి. రేపు పొద్దున దైవరాజ్యంలో మీ పేరున్న చోట 0. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఎదిగావు? నీకోసం ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు ఉపవాసం ఉన్నారు? అది గుర్తుపెట్టుకోవాలి. మన కన్న తల్లిదండ్రులు ఒకరైతే మన పెంచి కన్న తల్లిదండ్రులని మనం ఒక వయసు వచ్చిన తర్వాత మనకు అన్నీ తెలిసిపోయి, దేవుడు అంటే తెలిసిపోయింది. వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు మీరు మా తల్లిదండ్రులు కాదా, నా తల్లిదండ్రులు త్రోసేసి వేరే వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఆ తల్లిదండ్రులకు బాధ ఉంటుందా లేదా? బాధ ఉంటుందా లేదా? మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీ పిల్లలు ఎదిగిన తర్వాత మీరు మా తల్లిదండ్రులు కాదు అని అన్నారనుకోండి, ఆ తల్లికి తండ్రికి బాధ ఉంటుందా లేదా? మరి ఆత్మ సంబంధమైన బాధ, తిండి తిప్పలు మాని మీకోసం ప్రార్థన చేసి దీవెనలు తీసుకొచ్చే బాధ ఇంకెంతలో చూడండి. కన్ను మూసి లోక సంబంధమైన బంధాలు మనతో రావు. ఈ బాధ ఉంటే మరి దైవరాజ్యానికి తీసుకెళ్ళే మీ ఆత్మీయ తల్లిదండ్రులకి బాధ ఉండదా? హల్లెలూయా. ఎంత బాధ ఉండదు. ఆత్మీయ తల్లిదండ్రులు బాధపట్టచ్చా? ఆ దేవుడు కూడా మెచ్చుకునే కార్యమే కాదు. అపవాది క్రియలు ఇలా ఉంటాయి. అది గమనించుకొని మనము ఎక్కడ పెరుగుతున్నాం, ఎక్కడ దేవుడు అంటే ఏంటో మనం నిజమైన గ్రహింపు వచ్చింది అది తెలుసుకోవాలి. అక్కడ ఆలో చేతులు చూస్తారంటే చేతులు చూపించుకుంటారు కొంతమంది, సోది చెప్పే వాళ్ళతో సోది చెప్పించుకుంటారు కొంతమంది. మీకు వచ్చే నెలలోని డబ్బులు వచ్చేస్తానగానే వచ్చేస్తాను నిజమేనా? అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంచుకో డబ్బులు, ఇంకోసారి చూడు, మా వాళ్ళందరికీ చూడు, ఇలా అనేవాళ్ళు కొంతమంది. వాళ్ళని దేవుడు శాపగ్రస్తమైన వాళ్ళు అంటాడు. తెలుసా మీకు బైబిల్లో? సక్కునమ్మ చూపించుకోకూడదు, నువ్వు అర్థమైందా? వాస్తు చూడకూడదు, సక్కునాలు చూపించుకోకూడదు, తాళ్ళు కట్టించుకోకూడదు. నువ్వు దేవుని బిడ్డవు. తండ్రి అంటే నీకు ఆయన సహాయం చేయట్లేదా? జాగ్రత్త. మీరు ఏం పనులు చేస్తున్నారని ఇందాక అన్నయ్య చెప్పాడు. ఇంతవరకు దేవునికి ఇష్టం లేనివన్నీ మానేసేయాలి, అప్పుడే దేవుడు దీవిస్తాడు. లేకపోతే అప్పుడప్పుడు సైతాన్లు పడతానే ఉంటాయి ఇంట్లో, ఎవరికొకరు ఏ రోగాలు వస్తూనే ఉంటాయి. లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం చినిగిపోయిన సంచుల్లో వేసినట్లుగా ఆ డబ్బులు దేవుడికి ఇవ్వాల్సినవి డాక్టర్లకు ఎక్కడికో పోతాయి. హల్లెలూయా. చూడండి ఇంకేముందో, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. సరే 16 నుండి చదివితే, నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నటింపబడిన ధర్మశాస్త్రంకు లోని వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహార్థన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరాన్ని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కలహాలు, భేదాలు పెట్టుకుంటున్నారా కుటుంబాల్లో? హల్లెలూయా. తల్లిదండ్రులకి కొంతమంది పిల్లల కోసం ప్రార్థన చేద్దామనే బాధ్యత ఉండదు. కొంతమంది తల్లికి ఉండదు, కొంతమందికి తండ్రికి ఉండదు. గుణవతి అయిన స్త్రీ దొరుకుట, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదట. హల్లెలూయా. సామెతల గ్రంథం 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట, ముత్యము కంటే అమూల్యమైనది. చూసారా, ఆమె పెనిమిటి ఆమె మీద నమ్మకం ఉంచును, అతని లాభప్రాప్తికి వెలుతు కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములు నీవు అతనికి మేలు చేయను కానీ కీడు చేయదట. ఈరోజున ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా స్త్రీలు? లాభ ప్రాప్తికి వెలుతు కలుగుదట. గుణవతి అయిన భార్య ఉన్న ఇంటిలో దైవ గుణము కలిగినటువంటి స్త్రీలు ఈరోజున సంఘంలో కావాలి, కుటుంబాల్లో కావాలి. హల్లెలూయా. ఒక అమ్మాయి, కుంటమ్మాయి వచ్చేది. ఎవరికి ఎంతమంది తెలుసు కుంటమ్మాయి? తెలుసా? అమ్మాయికి మ్యారేజ్ కాదు, మిషన్ మీద కొనిచ్చారంట. 3 అన్నదమ్ములు తల్లిని. ఆమెమో మన సాక్ష్యాలు విని ఎవరో చెప్తే వచ్చింది. ఏం చేయలేదండి. శుక్రవారాల్లో వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నీ తుడిచి నేను కడుగుతాను, కడగవలసినవి అన్నీ చేయవలసినవి అన్నీ చేయకుండా వాళ్ళు చేసేవారు. మాకు కూడా దీవెనలు రావాలండి, ఆశీర్వాదాలు అవే వాళ్ళు చేసినవి. ఏసు సందులో చెప్తుంటా. పెద్ద పెద్ద బరువులు మోసేయలేదు, బాప్తిజాలు తీసుకోలేదు, ఉపవాసాలు ఉండాలి, ఏమీ చేయలేదు. ఇష్టపూర్వకంగా సంతోషంగా దేవుడు మమ్మల్ని కూడా దీవించాలి అని వాళ్ళ ఆశ, వాళ్ళ గురి. ఈ రోజున పని చేస్తున్నారు, ఇసుక్కొని ములుక్కొని ముక్కొని మమ్మల్ని ఎందుకు రమ్మని, మేమేందుకు చేయాలి, ఎంతమంది ఉన్నారు. అదా నీకు దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా నీకు? దేవుని ఇల్లు అంటే ఏది ఉత్సాహం, సంతోషంగా నువ్వు దేవుని పని చేస్తే ఉత్సాహంగా దీవిస్తా అన్నాడు ఆయన. ఇది దేవుని పని చేయడానికి ఈరోజు ఎంతమంది వచ్చాడు? ఇంట్లో కూడా గిన్నెలు కడుతాను, బట్టలు ఉతాను, మీకు వంట చేస్తామండి అని నేనే ఆల్రెడీ చేసుకొని ప్రేయర్లో ఉండేదాన్ని. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇది చూసుకునేదాన్ని. 2 వారాలకు ఒక్కసారి చుట్టూ రౌండప్ చేసి దులిపేదాన్ని కర్ర కట్టి. తెలుసా మీకు? ఎల్లవాళ్ళు వచ్చి వాళ్ళు ఆడవాళ్ళని అమ్మగారు మగవాళ్ళు చేసుకుంటారని మీరే కదా. నాకు దీవెనలు రావాలి, నాకు ఆశీర్వాదాలు రావాలి, యేసు మందిరానికి నన్ను తీసుకొచ్చారేసయ్యా. హల్లెలూయా. చేస్తారు, ఎంతమంది వచ్చి చేసేవారు. మీకు ఎందుకు అక్క, నేను చేస్తాం, మేము చేస్తాం. వాళ్ళు వచ్చేలాగా వస్తానేలాగా నేను చేసేసేదాన్ని. హల్లెలూయా. యేసయ్య నాకు వచ్చేది కదా ముందు, వచ్చిన కొత్తలో. ఏంటి వాళ్ళు ఇంటి దగ్గర చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, నాకెందుకు రావట్లేదు, నాకు కూడా నేర్పించు, నేనే నీ పని చేయాలి. హల్లెలూయా. దేవుని పని అంటే ఎంత నిర్లక్ష్యమో కొంతమందికి. నీకు అవకాశం ఉంది, వయసులో ఉన్నావు, ఇప్పుడు చెబితే ఎప్పుడు చేస్తా? దేవుడు మాత్రం దీవించా. సోమరి చీమల వద్దకు వెళ్ళు అన్నాడు దేవుడు. దరిద్రత పరిగెత్తుకొని వస్తుందట. సామెతలు 6:6. దేవుని పని చేయలేవు, ఇంట్లో మోకరించి ప్రార్థన చేయలేవు. ఏంటి నువ్వు చేసేది? ఈ రోజున మాట వస్తే ఇంత నోరేసుకొని సైతాను పట్టి పడతారు మనుషులు. ఎన్నిసార్లు చెప్తామండి? దేవుని పని అంటే, దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా నీకు ఈ రోజున? ఆ కుంటమ్మ చేసిన మొట్టమొదటి రోజే 14 సంవత్సరాలు బట్టి సీమి కారి ఈ చెవి మొట్టమొదటి వచ్చి ప్రార్థన చేయించుకుని దేవస్థానంలో చెప్తుండే. ఈ రోజున వెంటనే దేవుడు కట్ చేశాడు. వాళ్ళ వదినికి చేశాడు, ఆమెకు కూడా బంద్ చేశాడు. హల్లెలూయా. వేరే సంఘాలకు వెళ్ళి ఉన్నవాళ్ళు ఆ రోజు నుండి సన్నిధి వదలరు. అలాగ మిషన్ కొట్టి ఇచ్చిన వాళ్ళకి దేవుడు మంచి సంబంధాలు తీసుకొచ్చాడు. కుంటమ్మాయికి, హల్లెలూయా, కుంటమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చారు. పాచపురము చూసారా ఎంత మంచి సంబంధం అంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమొచ్చి హిందువులని చేసేద్దాం అనుకున్నారు. హిందువులు కాదు ప్రభా, కుంటమ్మాయి ప్రభా, మళ్ళీ తేడా వస్తుందేమో, వద్దయా అని దేవుని సందులో తల్లి వద్దన్నది. మిషన్ కుట్టుకొని బతుకు అంది. అన్నదమ్ములు కూడా అందరూ వదులు కూడా వాళ్ళ చేత పనులు చేసుకొని రకరకాలు చేసిన వ్యక్తిని, అయ్యా కుంటమ్మాయి ఒక తర్వాత ఏమైనా తేడా వస్తుందేమోనయ్యా, వదిలేస్తున్నారు చాలామంది అని దేవుని సందులో అడిగి మళ్ళా దేవుని సంబంధం వచ్చింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సంబంధం వచ్చిన తర్వాత ఫోన్ చేసింది. మళ్ళా వాళ్ళేమో వద్దన్నారట. ప్రభా వద్దంటున్నారంట అయ్యా దేవుని సంబంధం అని. అన్యజనులు అయ్యా సహాయం చేయయ్యా, మ్యారేజ్ అయిపోలే చేయనాయనా అని చెప్పి దేవుని సందులో ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా మ్యారేజ్ చేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూసారా, ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తారింటి దగ్గర మైసూరెడ్లో ఇవ్వనట. ప్రతిదానికి ప్రార్థన చేయించుకుంది ఫోన్లో. ఒక అమ్మాయి అబ్బాయి దేవుని కృపను బట్టి వచ్చి దేవుని సందులో
సాక్ష్యాలు చెప్పాలి. అత్తగారిని కూడా తీసుకొచ్చి అమ్మగారు నాకు ప్రార్థన చేశారని ఎంతో సాక్షిగా ఉంది ఆమె. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ 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 ఆమెన్. చూసారా ఎన్ని సాక్ష్యాలు ఇలాంటివి. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేశారా? నీకు హార్ట్ఫుల్గా దేవుని పని చేస్తున్నావు, చిన్న పని దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా. హల్లెలూయా. నీ ఇంట్లో అపాధిక్రియలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రేమ ఎందుకు ఉండట్లేదు? నువ్వన్నా కరెక్ట్గా ఉంటున్నావా? కుటుంబాలను హెచ్చరించుకుంటున్నావా? ఉదయం లేచి కన్నీరు కారుస్తున్నావా? ఏదో పొడి ప్రార్థనలు వాళ్ళు చేసారా వీళ్ళు చేసారా, నేను లేకపోతే ఏదైనా అనుకుంటారేమో అని లేస్తున్నావా? జాగ్రత్త. దేవుని సందులో నువ్వు కరెక్ట్గా ఉన్నాడో లేదని హృదయాన్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నేను, నాలో ఫలింపని ప్రతి తీగని తీసి పారవేస్తానన్నాడు దేవుడు. ఇరుగుపొరు వారి కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, వారి మేలు కోరుకొని, నాయకుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక రోజు లేస్తే 10 రోజులు పడుకుంటావు. అమ్మ నేను ఎంతో లేచిపోయిన ఈ రోజున 5 నిమిషాలు కరెక్ట్గా ప్రార్థన చేస్తావు లేదు, కళ్ళు మూసుకొని భయభక్తులతో. పవిత్ర హృదయులయ్యి ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఉండమన్నాడు దేవుడు. ఎటు పడితే అటు ప్రార్థనలు, అక్కడెక్కడ ప్రార్థనలు కాదు. అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ వెళ్ళిపోతే అదా? హల్లెలూయా. పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఉండి నీతిని, భక్తిని, 1 తిమోతి 2వ అధ్యాయం 22, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వారికి నీకు మధ్యలో వెంటాడాలని వాటినే వారికి నీకు మధ్యలో ఉంచుకోవాలి. గొడవలు పడి అక్కడెక్కడ గొడవలు పడుకొని వస్తారు. దైవజనుల మీద కూడా గొడవలు పడతారు కొంతమంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఉంటున్నావు. ఈ రోజున అన్ని చర్చిలే, అక్కడ చర్చే ఇక్కడ చర్చే, ఎక్కడైతే దేవుడే కదా. అవునా? దెయ్యానికి తెలిసింది దేవుడు ఎక్కడ నీకు తెలియలేదా? అది నీ కర్మ. హల్లెలూయా. దెయ్యంగాడు అనేక మందిని దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాడని నీకు తెలీదా? నీకు తెలిసిన నువ్వేం చేస్తున్నావు? ఒక్కోసారి ఇటు వెళ్ళిపోతున్నావు, ఒకసారి ఇటు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. హల్లెలూయా. నీ పిల్లలను కూర్చోబెట్టుకొని రోజు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయమంటే కొంతమందికి ఎంత బాధో. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, అది తిందాం, ఇది తిందాం, అదొడుకుందాం, ఇడుకుందుకుందాం, పండుకుందాం, లేద్దాం, అన్నిటికీ ఏ బాధ ఉండదు. ప్రార్థన చేయమంటేనే కొంతమందికి సాతాను క్రియలు అవి గమనించుకొని కుటుంబాలను కట్టుకునేవారు ప్రార్థన చెయ్యాలి. ఇంకోటి ఏంది? సామెతలు 14:1. సామెతలు 14:1 ఏముంది? తన ఇల్లు కడుతుందట జ్ఞానము కలిగిన వాళ్ళు. 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెరికేసుకుంటుందట. ఉన్న మంచి విషయాలన్నింటినీ దేవుని దగ్గర నుండి ఇంకా ఇంకా సంపాదించుకోవాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎంతసేపు ఉన్నవి కూడా తీసేసి పందిరేసేస్తారు అంతే. కొంతమంది ఎవరు వీళ్ళు? దైవ జ్ఞానం లేని వాళ్ళు, సాతాను జ్ఞానం వాళ్ళకి, లోక జ్ఞానం. ఎక్కడ మరి ఇంట్లో ఆస్వాదం వస్తుంది? దైవజనులు ప్రార్థన, దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. దానికి వీళ్ళు కూడా తోడవి ఇంకా దేవుళ్ళు ఎదగాలి కదా, ఇంత వాక్యం వింటూ కూడా. హల్లెలూయా. దైవ జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నావా? ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తా, ప్రార్థన దేవుడు వినడు, వ్యర్థము అంటాడు దేవుడు. మూర్ఖత్వం కొంతమందికి, మూర్ఖ స్వభావాలు. బైబిల్ వాక్యంలో ఒకలాగుంటే ఒకలాగా నడుస్తారు. అటువంటి ప్రార్థన అసలు వినడు దేవుడు. సామెతలు 28:9, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం ఎలా రాయబడింది? దేవుని క్రమం ఏంటి? దైవసందుకు వస్తున్నావా? దశంభాగం ఇస్తున్నావా? దశంభాగం అని 1 బస్తాకే ఇస్తారు. 100 బస్తాలు పండిన అదే దశంభాగమా? మొదట పండినవి అంటారు. దశంభాగం అంటే ప్రభువాని స్తోత్రం అనుకొని మేము ఏమి ఇచ్చినా తీసుకోవటమే. దశంభాగం అంటే పనులన్నిటికీ చేసుకొని నెలంతా అయిన తర్వాత ఇంత జీతం వస్తే దాంట్లో 10వ వంతు తీయాలి. అవి లేకుండా దశం అంటే ప్రభువాని స్తోత్రం, ఏమైనా ప్రభు స్తోత్రం తీసుకుంటాం మేమంతే. కానీ మనం కరెక్ట్గా పాటించినప్పుడు దైవ దీవెనలు కరెక్ట్గా దేవుడిస్తాడు. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రము వినబడదట వారి చెవులకి, మూసుకొని వాని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? ఏమంటాడట? అసహ్యం అంటాడట. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ధర్మశాస్త్రం ఎలా చెప్పాను నేను? నీ ప్రార్థన నాకు హేయం, అసహ్యం అంటాడట. ఇంకా చూడండి 5లో, దుష్టులు న్యాయం ఎటిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారట. దుష్ట పనులు చేసేవారు న్యాయం ఏంటి అని గ్రహించరట. దుష్ట పనులు చేసేవాళ్ళు. కానీ దేవుని ఆశ్రయిస్తే సమస్తము గ్రహింపు వారికి దేవుడు ఇస్తాడట. హల్లెలూయా. యోహాను సువార్త 15లో ఆయన
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగల్ని తీసేస్తాట. నువ్వు ప్రభా నేను మంచిగా ఉండాలయ్యా, నీ వాక్య ప్రకారం నడవాలయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, హృదయం కలుగు చేసిన వాడు హృదయాన్ని చూసి పనికిరానివన్నీ తీసేస్తాడట. హల్లెలూయా. సరే, దేవునికి వ్యతిరేకమైనవన్నీ తీసేస్తాడట. ఇంకా మనకి దేవుని ఆశీర్వాదాలు ఎన్నో వస్తాయి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుడి, మీ యందు నేను నిలిచియుందును. నాలో మీరు నిలబడండి అంటే నా వాక్యంలో నిలబడండి, నేను మీతో కూడా ఉంటాను. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే మీరు కూడా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉన్నాయి నీలోనే. ఫలాలు ఇచ్చే చెట్టువా. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి వారి వల్లనే. అయితే ద్రాక్ష వల్లనే మీరు తీగలు కనుక, ఎవడు నా యందు నిలిచి ఉండని వాడి నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అడుగుడు, అప్పుడు అవన్నీ మీకు నేను ఇస్తానన్నాడు దేవుడు. దేవుల్లో నిలబడి అప్పుడు దేవుడిని మనం అడగాలట. మనకి ఏది ఇష్టమో అడిగితే అప్పుడు ఆయన మనకు అన్నీ అడిగినవన్నీ ఇస్తారట. హల్లెలూయా. మీకేది ఇష్టమో అది అనుగ్రహం పడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మీ ద్వారా మహిమ కలుగుతుంది. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారట. హల్లెలూయా. సరే, సేవ చేస్తేనే శిష్యులు కాదండి, దేవునిలో ఫలించే వారందరూ కూడా దేవునికి శిష్యులు. ఎలాగో శిష్యులు దేవునిలో ఫలిస్తూనే ఉండాలి. ఆత్మఫలాలు ఆత్మవరాలతో నింపబడుతూ ఉండాలి. కొంచెంసేపు ఉంటే కొంచెం పోదు. 1 కొరింథీ 13 ఉంది, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళంనైందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములని జ్ఞానమంతి ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. నిన్ను వలే నువ్వు ఎలా మంచిగా ఉంటావు, నువ్వు ఎలా తింటావు, నీ పొరుగు వారిని కూడా నువ్వు అలానే చూడాలి. హల్లెలూయా. బీదల పోషణ కొరకై నా ఆస్తిని అంతా ఇచ్చినను, కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగిపోదట, అమర్యాదగా నడువదట. స్వప్రయోజనాన్ని తన మట్టుకు తానే తింటాడు, తన మట్టుతానే ఉంటాడు, తన మట్టుతానే పడుకుంటాడు, తన మట్టుకు తానే. పిల్లలు ఉండరు, భర్త ఉండరు, భార్య ఉండరు, ఇలా కొంతమంది ఉంటారు. ఒకసారి సడన్గా ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వచ్చింది, అలా ఆయన వదిలేశారని, పిల్లలు ఎవరు లేరు, పుట్టలేదు, వదిలేశారని మెట్లు ఇవన్నీ మెడలో ఇవన్నీ పుస్తులని కచ్చీపులో కట్టుకొని వచ్చింది. నిజంగానే వదిలేసాడుగా లేడు కాబోలు అనుకొని నేనేం చేశాను, ఫోన్లు భేదమ్మాయి కదని భోజనం పెట్టి కొంత డబ్బులు ఇచ్చి నా బట్టలు ఇచ్చి, హల్లెలూయా, భేదవాళ్ళని ఆదరించాలి కదా. 2010 అనుకుంటా, 10-11 ఆ టైంలో ఇంచుమించు ఇస్తే, ఈలోగా మన వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు అన్నారు, 2-3 వచ్చారంట. వాళ్ళు ఒకళ్ళేమో మన చర్చికి వెళ్దాం అనుకున్నారట, వీళ్ళ పొలంలో ఉండి బయటకు వస్తూ చూస్తూ అన్నారు కొంతమంది. ఒకళ్ళేమో అటు వెళ్ళారట, ఒకళ్ళు ఇటు వచ్చారట. చూసారు ఎలా ఉందో. మరి వాళ్ళకి నిజంగా అలా జరిగిందో లేదు తెలియదు. మరి ఈ మెళ్ళ పుస్తులుని ఈ మెట్లు ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది ఇలానే ఉంటారు, ఏమన్నా ఇస్తారని. కొన్ని వాళ్ళకి బాగా నిజంగా లేకుండానే వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఆధారం. హల్లెలూయా. ఆడవాళ్ళ మీద దయ చూపిస్తారని కొంత చాలా జరిగినాయి ఇలాగే. బట్టలు ఇవ్వటం, ముసలాం వస్తే ఆమెకి అన్నీ పెట్టడం, అన్నీ చేయటం, అన్నీ చాలా చేశాను. మగవాళ్ళు వచ్చినా ఇవ్వటం, నేను ఇవ్వలేకపోతే వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత ఇప్పించటం. కొంచెం మగవాళ్ళంటే కొంచెం, ఆడవాళ్ళంటే కొంచెం పిచ్చి వాళ్ళకు ఉంటే కొంచెం భయం వేసేది కొత్తలోని. హల్లెలూయా. మన గెట్టి ముందు వచ్చి ఉన్నా చేసిన అలా జరిగేవి, ఇవ్వటం అవన్నీ. హల్లెలూయా. ఇలా మనం దేవుని ప్రేమను చూపిస్తూ ఉంటాం. నేను తినకపోయినా సరే హల్లెలూయా లేదు అనకుండా, హల్లెలూయా. దేవుని ప్రేమను మనం మన వాళ్ళకి మాత్రమే కాదు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అవసరంగా ఉందని తెలిసినప్పుడు మనం ఇతరులకి ఇవ్వాలి. ఆ ప్రేమను మనం దేవుని దగ్గర నుండి పొందుకున్నాం. ఎందుకంటే ఆయనే ప్రేమ కాబట్టి. మన వాళ్ళకి మనమే చూడకపోతే అది ఎక్కడ ప్రేమ? మన వాళ్ళు బాగోలేదు, కొంచెం ప్రార్థన ఒక్క మొక్క దేవుడికి మనస్ఫూర్తిగా చెప్పావా ఎప్పుడైనా?
అయ్యా బాగోలేదయ్యా కొంచెం, నీ ప్రార్థన దేవుడు ఏమైనా చేయగలుగుతున్నాడా? ఎప్పుడు ఎదుగుతావు మరి? హల్లెలూయా. కనుక దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుందట వాళ్ళ ఇంటికి, సోమరుగా ఉంటే, ప్రార్థన లేకుండా ఉంటే. హల్లెలూయా. రోధించే స్త్రీలను పిలవండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 9 నుండి చదివితే 17లో చదివితే ఉంది. రోధించేవారిని, కన్నీరు కార్చేవారిని పిల్లండి. స్త్రీలారా యెహోవా మాట మీరు వినండి. 9:21 ఇర్మీయా గ్రంథం. చూసారా? మీ పిల్లలకు రోదన చేయి విద్య నేర్పించండి. ఎంతమంది వచ్చారు? అందరూ వెళ్ళిపోయారా? గట్టి చెప్పు. దేవతాలు వెళ్ళిపోయారన్నారా? యేసుప్రభు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? నా పక్కన ఎవరున్నారు? యేసుప్రభు ఎవరు? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరిని నమ్ముకోవాలి? ఈమెకేం బాధలు పెట్టావు? ఇంకా 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 కరెక్ట్గా చెప్పి ఎన్నాళ్ళు పెట్టున్నావు? ఏసప్తం ఏమంటావా? అగ్నిగుణాలకు పంపించమంటావా? గట్టిగా చెప్పు. వద్దమ్మా, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను. నువ్వేమన్నావు నీకు తెలుసా? గట్టి చెప్పాలి. ఎన్నాళ్ళు బట్టి? 10 రోజులు బట్టి బాగా ఉంది. అది కూడా 10 రోజులు బట్టి బాగా చేస్తుంది చెప్పింది కదా. దుస్తుని కార్యాలని చాలా మంది దళితులు అన్నారు. కానీ ఏసారి ఇక్కడికి వచ్చాక వచ్చాడు. హల్లెలూయా.